నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ ఇంటికి వెళ్తున్నాం గౌతమ్. మమ్మల్ని క్షమించండి సార్, మేము కావాలని అమ్మగారి పేరు చెప్పాము. ఎందుకో? మీ బావగారు చెప్పన్నారు సార్. కృష్ణ చెప్పమన్నారు. కృష్ణ ఇంద్రని అపార్థం చేసుకున్నట్టే నువ్వు కృష్ణని అపార్థం చేసుకుంటున్నావు శత్రు. అతని మాటలు ప్రేమ అన్ని అబద్ధం డాడీ. త్వరలోనే వాడి నిజ స్వరూపాన్ని మీ ముందు ఉంచుతాను. శత్రు, మళ్ళీ మనం ఇలాగే వెళితే మేయర్ రానివ్వదు, రౌడీలు అడ్డుపడతారు. మనం పోలీసుల సహాయం తీసుకుందాం. వాళ్ళకి ఆల్రెడీ పెన్ను గురించి కంప్లైంట్ చేశాంగా, వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు. పోలీసులు నిజంగానే మనకు హెల్ప్ చేస్తారా డాడీ? చేస్తారమ్మా. అందరూ ఒకేలాగా ఉంటారు కదా, మంచి పోలీసులు కూడా ఉంటారు. వాళ్ళలో ఒక్కరు చాలు, మనల్ని కష్టాల్లోంచి బయటపడేస్తారు. స్వామి, ఓ మంచి పోలీస్ని మాకు హెల్ప్ చేయడానికి పంపించు ప్లీజ్ స్వామి. పోలీస్ రిపోర్టింగ్ సార్. నువ్విప్పుడు ఒట్టి పోచమ్మ పోలీసువి కాదు, పోచమ్మ సబ్ ఇన్స్పెక్టర్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందులో నా గొప్పతనం ఏముందండి? కానిస్టేబుల్గా ఉన్న నన్ను మీ పోస్ట్కి ప్రమోట్ చేశారు, అంతేగా? కాదు, డ్యూటీ చేసే అదృష్టం నాకిక లేదు. అవిటివాడినైపోయాను. కానీ చట్టం అవిటిదైపోకూడదు, అందుకే నిన్ను ప్రమోట్ చేశాను. జాలి కోసమో సానుభూతి కోసమో డిపార్ట్మెంట్ నీకు ఎస్ఐ పోస్ట్ ఇవ్వలేదు, డ్యూటీ చేస్తావని ఇచ్చారు. నాకు తెలుసండి, నేను ఇది ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాను. మీ పేరు నిలబెడతాను. అంతేకాదు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారిని నువ్వు కోర్టులో నిలబెట్టాలి. నిజాన్ని చంపాలని ప్రయత్నిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆ మేయర్కి తెలియాలి, శిక్ష పడాలి. తప్పకుండా. నా మొదటి కేసు అదేనండి. ఈ పోలీస్ పోచమ్మ పవర్ ఏంటో ఆ మేయర్కి రుచి చూపిస్తాను. కృష్ణ గారి కేసు కూడా వదలొద్దు, ఆయన మనకెంతో హెల్ప్ చేశారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోవద్దు, ఎవ్వరికీ భయపడొద్దు. నిజాయితీగా ధైర్యంగా డ్యూటీ చేయి. నన్ను చంపాలని చూశారు, నిన్ను చంపినా సరే న్యాయాన్ని కాపాడటానికి చట్టం వెనకంజ వేదని నిరూపించు. yes sir. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడు గౌతమి, ఇదే మీ అత్తగారి ఇల్లు. ఇదే ఇల్లు.
దిగు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మీరా? ఎలా ఉన్నారమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయారు? చూడండి, మీరు లేక ఆ ఇల్లు ఎలా బోసిపోయిందో చూడండి. బాగున్నారమ్మా? ఏంటమ్మా అలా చిక్కిపోయారు? ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలియదా అమ్మా? నేనమ్మా, మీ పనుండమ్మా, మీ సీనుగండమ్మా. నన్నే మర్చిపోయారా? పెద్దయ్య గారి ప్రేమతో మీకు సేవలు చేయడానికి పిలిపించారే ఆ సీనుగండమ్మా. పెద్దయ్య గారు ఎవరు? కృష్ణబాబు, అమ్మాయి గారికి ఏమైందయ్యా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్నెందుకు గుర్తుపట్టట్లేదు? నిజంగా ఈ ఇంటికి ఏదో శని పట్టుకుంది. ఏదో అయిందయ్యా. పెద్దయ్య గారు చనిపోయాక అమ్మగారు కూడా చనిపోయారంట. అనసూయమ్మ గారు పిచ్చి పట్టిపోయిందంట. ఎటువంటి వాళ్ళు అట్ట అయిపోయారు. ఈ ఇల్లు అంతా చంద్రవందర అయిపోయిందయ్యా. అసలు ఏం అర్థం కావట్లేదయ్యా. అమ్మ చనిపోయిందా? అవునయ్యా. ముందు గౌతమ్ గారికి ఏమైందో చెప్పండి అయ్యా. గతం మర్చిపోయింది సీను. ఆ గతాన్ని గుర్తు చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. గౌతమి, లోపలికి పద. ఈయన ఈశ్వర్ చంద్ర ప్రసాద్ గారు, నీ భర్త. ఈయన ఈశ్వర్ చంద్ర ప్రసాద్ గారు. సని దని దని నిన్ని దబ దబ గరి దని రి దని దని దబ గబ దని దా. ఏమైనా గుర్తొస్తుందా? ఫోటో ఇష్క వాళ్ళ ఇంట్లో చూశాను. గౌతమి, ఆవిడ వసుంధరాదేవి గారు, మీ అత్తగారు. సరి 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 రిగ 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 సరి గరి సరి గరి సరి గరి సరి గరి సరి గ గరి దిగ గరి దిగ గరి దిగ గరి నే సా 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 ని సా సరి రి సా సరి ని సా సరి రి సా సరి 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 గరి గరి సరి గరి గరి సరి గరి గరి సరి గరి గరి సరి సరి గరి సరి సరి గరి సరి సరి గరి దిగ గరి దిగ గరి దిగ గరి గరి దిగ గరి. ఏమన్నా గుర్తుకొస్తోందా? కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు గౌతమి. అవి నీ కొడుకు రుద్ర ఆడుకునే ఆట బొమ్మలు.
గౌతమి, గుర్తు తెచ్చుకోవడానికి కొంచెం ప్రయత్నించు. గౌతమి, అమ్మాయి గారు, గౌతమి, అమ్మాయి గారు, గౌతమి, ఏమైంది అమ్మాయి గారు? మాయా, గౌతమిని తీసుకుని కృష్ణ బయటికెళ్ళాడంటే ఖచ్చితంగా దాని గతం గుర్తు చేయడానికి అయ్యి ఉంటుంది. ఏం చేద్దాం? చేయడానికి ఏముంది? ఇంతకు ముందు మనం దాని గతం గుర్తు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఏమైంది? గుర్తొచ్చిందా? ఇది అంతే. కానీ కృష్ణ తన స్నేహితుడు. తన గతం గుర్తొస్తే లాభపడే తనే కాబట్టి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడేమో. ఎంత రిస్క్ అయినా తీసుకొని ఇన్ని రోజులుగా జరగంది ఇప్పుడు జరుగుతుందా ఏమిటి? దానికి గతం గుర్తు రావడం అన్నది ఏదో ఒక రోజు జరగాలి కదా. ఎందుకు జరగాలి? దాని భవిష్యత్తు ఏమైనా చూసావా నువ్వు? ఏమో, జీవితాంతం మతిలేని దానిలో ఉండిపోతుందేమో. ఎవరు చూడొచ్చారు? దానికి గతం గుర్తుకొచ్చినా రాకపోయినా నేనొక ప్లాన్ ఆలోచించాను. ఏంటది? దాన్ని శత్రువుకి శ్రీమతించేయడం. అదొక్కటే నా సమస్యకు శాశ్వత పరిష్కారం. శత్రువు నాకు ప్రేమించట్లేదుగా? ఆల్రెడీ ఇష్టపడుతుంది. అది చాలు కదా. ఇష్టం ప్రేమగా మారడానికి ఎంత టైం పడుతుంది? శత్రు సమస్య కూడా అదే. ఈ విషయం శత్రు చెప్పాలి కదా. అది జరుగుతుంది. కృష్ణ ఉండగా జరగదు. జరుగుతుంది. కృష్ణ దాని స్నేహితుడే. శత్రువు అయితే నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. స్నేహితుడిని కాస్త శత్రువుగా చేస్తే గౌతమి కృష్ణని దూరంగా పెడుతుంది. ఇదే టైంలో శత్రువుకి గౌతమి దగ్గరవుతుంది. అలా గౌతమి కృష్ణలని విడదీసి శత్రువుని గౌతమిలని కలుపుదాం. ప్లాన్ చాలా బాగుంది నిష్కా. ఇంత ప్లాన్ ఎప్పుడు ఆలోచించావే? పెయిన్ నాది కదా. మెళ్ళో ఉండాల్సిన తాళి చేతికి చుట్టుకున్న బాధ నాకు తెలుస్తుంది. అందుకే ఆలోచించాను. ఈ రోజు నుంచే గౌతమి మనసులో కృష్ణని చెడ్డవాడిగా, శత్రువుని మంచివాడిగా ముద్ర వేస్తాను. కృష్ణ అంటే అసహించుకునేలా, శత్రు అంటే పడి చచ్చేలా చేస్తాను. గౌతమి కృష్ణను అసహించుకుని ఆటోమేటిక్ గా దూరం పెడుతుంది. శత్రు ఆ గౌతమిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు చచ్చినట్టు ఆ కృష్ణ నా దగ్గరకొస్తాడు. వేరే గతి లేదు కాబట్టి జీవితాంతం నాకు బానిసగా బతుకుతాడు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అంతా బానే ఉంది. కానీ ఈ రోజు ఇంటికొచ్చి గొడవ చేసిన ఆ గౌతమి మరిది కొడుకుల వల్ల మనకేం ప్రాబ్లం రాదుగా? ప్రాబ్లం అంటూ వస్తే అది కృష్ణకే వస్తుంది. కృష్ణని అన్ని రకాలుగా చెడ్డవాణ్ణి చేసి ఒంటరిగా నిలబెడతాను. నా దిక్కు తప్ప కృష్ణకి ఏ దిక్కు లేకుండా చేస్తాను. కృష్ణ నేను తేల్చుకుంటాను. కృష్ణ ఇషిక ఈ జంట ఫిక్స్ అంతే.
గౌతమి గౌతమి అమ్మాయి గారు మీకేం కాలేదుగా? ఇప్పుడు ఎలా ఉంది గౌతమి? పర్వాలేదు. ఏమైనా గుర్తొచ్చిందా? ఏవో అస్పష్ట దృశ్యాలు, అర్థం కాని మాటలు, అంతా కలగా పులగంగా ఒక గందరగోళంలా ఉంది. క్లారిటీ లేదు. ఇది మీ అత్తవారిల్లు గౌతమి. చాలా చిన్న వయసులో ఈ ఇంటికి కోడలిగా వచ్చావు. మీ గురువుగారైన ఈశ్వరచంద్ర ప్రసాద్ గారికి గురుదక్షిణిగా ఓ వారసుని ఇవ్వడం కోసం ఆయన్ని పెళ్లి చేసుకున్నావు. రుద్రణికని అనసూయ గారికిచ్చావు. ఆ తర్వాత ఈశ్వరచంద్ర ప్రసాద్ గారు చనిపోయారు. ఆ కేసు నీపై పడింది. అప్పుడే నేనొచ్చాను. కల్లల నిజాల కనులు చెప్పే కథలు మరల మనుషుల ఉన్న కొన్నాళ్ళు ఏ మన్నులో ఇది జరిగింది. ఏ గాలిని చెప్పు గౌతమి, నీకు ఏమైనా గుర్తుకొస్తోందా? ఊహెవరిదో మీరు చెప్తుందంతా ఏదో కలలో చూసినట్టు కలగా పులగంగా అనిపిస్తోందండి. ఈ ఇంట్లో నేను తిరిగినట్టు కూడా అనిపిస్తోంది. కానీ ఏది బాగా గుర్తు రావడం లేదు. కొన్నాళ్ళు ఈ ఇంట్లోనే ఉండండమ్మా, అన్నీ గుర్తొస్తాయి. కృష్ణబాబు, అమ్మాయి గారిని ఇక్కడే ఉండనివ్వండి. ఇక ఈ ఇంటికి దిక్కు అమ్మాయి గారే. వద్దు శ్రీను, తనకు గతం గుర్తుకు రావాలి. ఇంకో చోటికి తీసుకెళ్తాను. అక్కడైనా గుర్తుకొస్తుందేమో. పద గౌతమి. అమ్మాయి గారు జాగ్రత్త బాబు. బ్రతుకులో సార్ 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 నిద్రలేమండి సార్. ఎందుకురా? మొన్న ట్రాన్స్ఫర్ అయిన ఎస్ఐ గారి ప్లేస్ లో కొత్త ఎస్ఐ గారు వస్తున్నారు. ఎస్ఐ గారా? పోచమ్మా. పోలీస్ పోలీస్ పోచమ్మ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇప్పటిదాకా ఈ చైర్లో ఎంతో మంది ఎస్ఐలు కూర్చొనుండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పోలీస్ పోచమ్మ కూర్చుంటుంది. బివేర్ ఆఫ్ పోచమ్మ. కృష్ణవేణి మర్డర్ అయిందని కృష్ణ గారు పెట్టిన కేసు ఫైలు, గౌతమి మిస్ అయిందని విజయ్ గారు పెట్టిన కేసు ఫైలు తీసుకురండి. ఓకే మేడం. చూడండి, ఈ రెండు కేసులు నాకు చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ లో మీ ఆలస్యం, మీ అశ్రద్ధ ఏమన్నా కనిపించాయనుకోండి, ఈ పోచమ్మ పోలేరమ్మైపోతుంది. అందరికీ ఇక జాతరే జాతర. మేడం, కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ తెమ్మంటారా? చూడండి, మీరు POS లో పోలీస్, ప్యూన్ కాదు. కాక పట్టడం మానేసి డ్యూటీ చేయండి. నమస్తే మేడం, నా పేరు విజయ్. మా వదిన గౌతమి మిస్ అయిందని కేసు. ఓ, మీరేనా? కూర్చోండి. మీ
కేసు ఫైలే చూస్తున్నాను. మీరు కొత్తగా వచ్చారా? అవును, మీరు కేసు అప్పచెప్పింది మా వారికే. ఓ, ఆయన ఇప్పుడు? ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే. మీ వదిన గారి గురించి మీరిక దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ దొరికేసింది. నిజమే మేడం, తను మేయర్ ఇంట్లో ఉందని. అవును, మేయర్ అల్లుడు కృష్ణ గారే గౌతమిని కాపాడారు. కృష్ణ అంటే? లాయర్ రామకృష్ణ గారు. తను నాకు బాగా తెలుసు మేడం. మా వదినకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అవును, చాలా మంచివారు. ఆయన దగ్గరే మీ వదినుంది. డోంట్ వరీ. కానీ ఇందాక నేను మేయర్ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ మా వదిన లేదని చెప్తుంది. ఆవిడ ఒక్క అబద్ధమే కాదు, ఇంకా చాలా అరాచకాలు చేస్తోంది. ఈ పోచం వచ్చింది కదా, ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఎలాగైనా మా వదిని బయటికి రప్పించాలి. ఎందుకంటే మీ వదిన గురించి అయితే ఇక కంగారు లేదు. ప్రాబ్లం వదిన మాత్రమే కాదండి, మా వదిన కొడుకు రుద్రని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? నీకు గౌతమి అంటే ఇష్టమే కదా? గౌతమి మా వదినైతే బాగుంటుందనిపిస్తుంది. గౌతమి మనసులో ఏముందో? గౌతమిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా?